మన ఊరిలో రామయ్య తాత అనే పెద్దాయన ఉండేవాడు. మొబైల్ ఫోన్స్ అంటే తాతయ్యకి కొంచెం భయం, కొంచెం కోపం కూడా. ఒకరోజు ఉదయం మంచం మీద కూర్చుని పత్రిక చదువుకుంటూ ఉన్నాడు తాతయ్య. అప్పుడే చంటి అనే చిన్నోడు చేతిలో ఫోన్ పట్టుకుని చూస్తూ వచ్చాడు. తాతయ్య అడిగాడు, ఒరే చంటి, ఆ పెట్టె పట్టుకుని ఏం సావుగొడుతున్నావ్రా రోజంతా? చంటి నవ్వుతూ చెప్పాడు, అయ్యో తాతయ్య, ఇదే ఇప్పుడు లోకం అంతా. ఈ చేతి ఫోన్ లేకపోతే ఏమి తెలియదు అని చెప్పి చంటి ఫోన్ తాతయ్య చేతిలో పెట్టాడు. తాతయ్య మాత్రం ఆ ఫోన్ని తలకిందులుగా పట్టుకుని చూసి అబ్బురపడ్డాడు. అరే, మనమంతా ఇందులో లోపల పడిపోయినట్టు ఉందిరా అని ఆశ్చర్యపోయాడు. తర్వాత తాతయ్య ఆ ఫోన్ని మనిషిలా భావించి గట్టిగా మాట్లాడాడు. ఏ ఫోను? శారదమ్మ కూతురు పెళ్లి ఎప్పుడు? అందుకు ఫోన్ నుంచి మీ మాటలు నాకు అర్థం కాలేదు అని సమాధానం వచ్చింది. అది విన్న శారదమ్మ దూరం నుంచి కోపంగా అరిచింది, నీకు ఎందుకయ్యా మా ఇంటి పెళ్లి సంగతి? ఇంతలో ఫోన్లో ఒక వింత జరిగింది. తాతయ్య ముఖం చిన్నపిల్లాడిలా మారి కనిపించింది. అయ్యో రామా, నన్ను పిల్లోడిని చేసేసావ్రా అని తాతయ్య భయపడ్డాడు. చంటి నవ్వుతూ చెప్పాడు, అదే తాతయ్య, ఇది కొత్త విద్య గొప్పతనం. అంతా అయిపోయాక తాతయ్య కూడా నవ్వాడు. కొత్త విషయాలు భయపడాల్సినవి కావు, పల్లెటూర్లో కూడా సరదానే అని చెప్పి చివరికి తాతయ్య ఇలా అన్నాడు, సరేరా, రేపటి నుంచి నేను ఈ ఫోన్ నేర్చుకుంటా.